మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. ఆల్కహాల్ బాగా తీసుకున్న వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవ్వకపోగా ఏం తీసుకొని బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవుతుందంటే ఇదేమిటంటేనండి, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది మోర్ కామన్. ఏమవుతుందంటే మనం ఒబీస్ వల్ల, సపోజ్ మనకి ఒబిసిటీ అంటే ఏంటి, మన బాడీలో చర్మం కింద ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడాన్ని ఒబిసిటీ అంటాము. ఓన్లీ చర్మం కిందే అవుతుందా, ఇంకెక్కడ అవ్వదా? ఎందుకు అవ్వదు? లివర్లో కూడా అవుతుంది. ఇందాకలే చెప్పాను కదా, లివర్లో లివర్ టిష్యూ మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే టిష్యూ అంటే డ్యామేజ్ అయిన లివర్ టిష్యూ అయినా లేకపోతే ఫ్యాట్ అయినా వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ట్రిగర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ డ్యామేజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని చెప్తాం. ఒకసారి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయింది అనుకోండి, 1, 2, 3, 4 స్టేజెస్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఫ్యాట్ ఈజ్ మోర్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అండి, 60% కేసెస్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళు 60% ఆల్కహాల్ ఉంటే 40% నాన్ ఆల్కహాల్ ఉన్నారు. అప్పుడు మా ఫుడ్ అండి మెయిన్, అండ్ స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ అండి. ఇప్పుడు మీరు ఏ కండిషన్ లేకపోయినా పేషెంట్కి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. యంగ్ పేషెంట్స్, అసలు జిమ్ అంటేనే ప్రాణం ఇచ్చే వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే స్ట్రెస్సే. మీరు మన పల్స్ రేట్లని, బీపీలని మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే, ఇప్పుడు థ్రెడ్మిల్ చేస్తారండి, 140, 160 కొడితే అది పల్స్ రేట్ కొంతమందికి మళ్ళీ 80కి వచ్చేస్తుంది. ఈ రిథమ్ చేంజెస్ వల్లే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అదే కాన్సెప్ట్ ఇస్ ఫ్యాటీ లివర్. ఇప్పుడు 60 ఆల్కహాల్ వాళ్ళు ఉంటే 40 వాళ్ళు నాన్ ఆల్కహాలిక్స్ అనమాట. సో వాళ్ళు వీళ్ళని ఏం లేదు. ఇప్పుడు ఒబిసిటీ ఈస్ ద మోర్ డేంజర్ దాన్ ఆల్కహాల్. ఎందుకంటే ఒబిసిటీ ఫ్యాట్ వన్స్ బాడీలో అక్యుములేట్ అయితే బాడీలో అయినా ఈవెన్ బ్లడ్ వెజల్లో కూడా అక్యుములేట్ అవుతుంది. వెరీ డేంజరస్ అండి. ఫ్యాట్ ఈస్ ద వెరీ డేంజరస్ యాక్చువల్లీ. అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. డైటింగ్ చేస్తే ఏం రాదు. ఈ ఫ్యాట్ వచ్చింది మన బాడీలో కానీ తెలిపే ఒక ఇండికేషన్ ఏదంటే మనం వెయిట్ పెరగడమేనా డాక్టర్? వెయిట్ పెరగడమే. వెయిట్ పెరగడము, నెక్స్ట్ బాడీని చూస్తేనే పేషెంట్కి వాటర్ ఉన్న బాడీయా మస్కులర్ బాడీ అనేది తెలిసిపోతుంది. మన యాక్టివిటీ తగ్గిపోతుంది. యాక్చువల్గా మజిల్ ఉన్న అతను వేరు, మన వేరు. బాడీలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన బాడీలో మీరు ఎలా అయినా తినండి, కార్బోహైడ్రేట్ తినండి, ఫ్యాట్ తినండి, బాడీకి ఏం కావాలంటే అదే తీసుకుంటుంది. మీకు సపోజ్ బాడీకి కార్బోహైడ్రేట్ కావాలనుకోండి, ఫ్యాట్లోంచి మజిల్లోంచి కూడా కార్బోహైడ్రేట్ బయటికి తీస్తుంది. అది ఓన్లీ ఫ్యాటే కావాలనుకోండి, కార్బోహైడ్రేట్ నుంచి కూడా ఫ్యాట్ తీస్తుంది. మనం అనుకుంటాము అసలు నేను ఓన్లీ కీటో డైట్ చేస్తాను, ఓన్లీ ప్రోటీన్ తింటానంటే మీరు తిన్న ప్రోటీన్లోంచి దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ బయటికి లాగుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే కొంచెం పొట్ట ఉన్నా కొంచెం 30 years అతను, 20 years అతను సేమ్ ఎట్లా ఉంటాడు? 50 years అతనికి మస్కులర్ 6 packs ఎట్లా వచ్చేస్తాయి? రావు కదా యాక్చువల్లీ. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అతను ఫిట్ అని ఉండాలి. సో ఫ్యాట్ లెస్ ఉండటం అనేది కరెక్ట్, నాట్ ఫ్యాట్ ఫ్రీ, ఇట్స్ ఫ్యాట్ లెస్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. బట్ జనరల్గా నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మళ్ళీ ఆ థ్రెడ్మిల్ మీద పరిగెత్తడాలు, మళ్ళీ ఫ్లక్చువేట్ చేసుకోవడాలు అలాంటివి కాదు. జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ రోజుతో స్టార్ట్ అయ్యి మనం వెళ్ళేదాకా చేసే పని ఫిజికల్ యాక్టివిటీ అంటారు. అంతేగాని సబ్స్క్రిప్షన్ తీసుకొని 2 days చేసి 4 days లీవ్ పెట్టేది కాదు. యాక్చువల్గా ఈరోజు మొదలు పెట్టాం మనము, ఎవ్రీడే 30 to 45 minutes చేస్తాము. అట్లా కంటిన్యూస్గా మనం వెళ్ళేదాకా చేసేదాన్ని ఫిజికల్ యాక్టివిటీ అంటారు. ఈ రోజు కూర్చొని థ్రెడ్మిల్లో జిమ్ ఓడికి కట్టాం కదా అని చెప్పి అది ఫిజికల్ యాక్టివిటీ కాదు మేడం. అది అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసేవాళ్ళు, సినిమా వాళ్ళు చేసేది. కానీ మనకి రెగ్యులర్ పర్సన్స్ ఈజ్ ఎవ్రీడే మార్నింగ్ మండే టు సండే, అంతేగాని మండే టు మధ్యలో చేసి 2 days వీకెండ్స్ కాదు. ఫిజికల్ యాక్టివిటీస్ 45 minutes per day ఫర్ లైఫ్